వెల్కమ్ టు అవర్ ఛానల్. మన గద్వాల్లో ఉన్నటువంటి ఏకైక స్విమ్మింగ్ పూల్ అయితే ఇదే అన్నమాట. ఈ హాట్ సమ్మర్లో కూల్ స్విమ్మింగ్ పూల్ అంటే మనం ఇక్కడికి రావాలి. అయితే పెద్దవాళ్ళకైతే 150, చిన్నపిల్లలకైతే 100 రూపీస్ అంట కనుక్కున్నాను. బట్ చూద్దాం రండి ఒకసారి. చూసారుగా వాటర్ అయితే ఎంత బాగున్నాయో, బ్లూ కలర్లో మంచిగా అనిపిస్తున్నాయి కదా, సూపర్ ఉన్నాయి వాటర్ అయితే. మన వీడియో చూసిన వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఎప్పుడైనా విజిట్ అయ్యి ఉంటే ఎలా అనిపించిందో ఒకసారి మీరు కామెంట్లు అయితే చేయండి. ఖచ్చితంగా చూసి ఊకపోవద్దు, కామెంట్ చేయండి. అయితే స్విమ్మింగ్ పూల్ రాగానే ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే మనమైతే ఇక్కడ స్నానం చేయాలి. కనిపిస్తుంది ఇక్కడ స్నానం చేయాలి, ఎందుకంటే మన మీద మురికి ఉంటుంది కదా, మురికి నీళ్ళతో దుంకకూడదు కాబట్టి. దుంకుతే అన్ని వాటర్ గబ్బులు వేస్తాయి కాబట్టి మనం షాంపూ తెచ్చుకొని మరి స్నానం చేసి మరి ఇక్కడైతే ఫస్ట్ అయితే దుంకాలి, డైరెక్ట్ అయితే దుంకోవద్దు. ఇట్లా మంచి కూల్ అయితే బాగుంది. మన గద్వాలో అయితే విజిట్ చేయండి, సూపర్ అంటే సూపర్ అనిపిస్తుంది. చూడండి వాటర్ అయితే చాలా బాగున్నాయి. ఈవినింగ్ టైంలో అయితే బెటర్ అనమాట మార్నింగ్ కంటే. ఇక్కడైతే చిన్నపిల్లలు మాత్రమే పడాలన్నమాట. ఈత రాని పిల్లలు చిన్న పిల్లలు మాత్రమే ఇక్కడ, లోతు అయితే ఉండదు. ఇది మొత్తం ఓన్లీ చిల్డ్రన్స్ సంబంధించినది. ఒకవేళ పెద్దలు కూడా ఈత రాని వాళ్ళు ఉంటే పడవచ్చు అనమాట. ఇదైతే ఓన్లీ చిన్న పిల్లలకు సంబంధించినది. ఇగో మనం ఇక్కడ చూడొచ్చు, ఇది పెద్దవాళ్ళది అనమాట. పెద్దగా ఉంది మొత్తం టోటల్. ఇది అయితే కొంచెం లోతు ఉంటుంది, ఒక మనిషి మునిగిపోయేంత లోతు ఉంటుంది. ఇదేమో చిన్నపిల్లలు అనమాట. ఈ రౌండ్ వాల్ ఉంది కదా, ఇదేమో చిన్నపిల్లలకి, ఇది పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి అనమాట. ఇది ఒకసారి విజిట్ చేసి రండి ఫ్రెండ్స్, సమ్మర్లో అయితే. ఓకే బాయ్ ఫ్రెండ్స్. ఇది మనకి అడ్రస్ వచ్చేసి మీకు కలర్ తెలిసే ఉంటుంది, అయినా సరే మళ్ళీ ఒకసారి చెప్తాను. నదియా గ్రౌండ్ రోడ్కి అయితే స్ట్రైట్గా వెళ్తే సీదా పోతే మనకైతే హనుమాన్ టెంపుల్ వస్తుంది. హనుమాన్ టెంపుల్ పక్కన కాంపౌండ్లో ఉంటుంది, చూపిస్తామండి.